ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ అండ్ పర్ఫెక్ట్ పండగ సినిమా వెంకటేష్ గారు చేసిన సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ సినిమాలో అసలు ఏం వర్కౌట్ అయిందో, సంక్రాంతి వైబ్ ని ఎలా క్యాప్చర్ చేసిందో స్పాయిలర్స్ లేకుండా డిస్కస్ చేద్దాం. ముందుగా ఇదొక వింటేజ్ స్టైల్ తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్. బేసిక్గా కామెడీ, టైమింగ్, టెక్నిక్, క్వర్కీ క్యారెక్టర్లు సరిగ్గా వర్కౌట్ అయితే మాత్రం తెలుగు సినిమా థియేటర్లో ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. అది సంక్రాంతి టైంలో పండగ వాతావరణంలో అందరూ ఎలాంటి మూడ్నైతే ఇష్టపడతారో అలాంటి ఒక ఫన్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా చూస్తున్నంతసేపు 90s లో మనం చూసిన కొన్ని ఐకానిక్ తెలుగు వింటేజ్ కామెడీ సినిమాలు గుర్తొస్తాయి. అంటే హీరో ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఇరుక్కోవడం, ఫ్యామిలీ మెంబర్స్ ని క్వర్కీగా చూపించడం, ఇలాంటి ట్రోప్స్ అన్ని ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయినాయి. అయితే 100% అన్ని జోక్స్ పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయినాయి అని చెప్పను, కానీ కనెక్ట్ అయినటువంటి సీన్లు, క్యారెక్టర్లు థియేటర్లో ఒక మంచి ఫన్ ఎక్స్పీరియన్స్ నిచ్చినాయి. ఇకపోతే ఈ సినిమాకి ఇంకో మెయిన్ అసెట్ వెంకీ మామాస్ గ్యారంటీ. ఈ మూవీతో నేనైతే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఏంటో ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. థియేటర్లో ఒకేసారి అంతమంది ఆడవాళ్లు రావడం అసలు ఈ మధ్యకాలంలో నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను చూసినటువంటి థియేటర్లో అయితే ఆల్మోస్ట్ 60 నుండి 70% లేడీస్ ఫ్యామిలీ ఆడియన్సే ఉన్నారు. సో అలాంటి అట్మాస్ఫియర్ ని ఆయన పర్ఫార్మెన్స్ తో, కామెడీ టైమింగ్ తో వెంకటేష్ గారు చాలా ఈజ్ తో క్యారీ చేశారు. ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ లో ఆయనకో స్పెషల్ రెస్పెక్ట్ ఎందుకుందో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ మధ్య చూస్తే కరెక్ట్ గా మనకు అర్థం అవుద్ది. సీనియర్ యాక్టర్ అయినా సరే ఎలాంటి ఈగో లేకుండా క్యారెక్టర్ కి తగ్గట్టు ఆయన ఓన్ లెగసీ మీద, పర్సనాలిటీ మీద చాలా కామెడీ సీన్లు ఉంటాయి ఈ సినిమాలో. ఇక వెంకటేష్ గారితో పాటు సినిమాలో ఇంకో ఇద్దరు మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తారు. నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు స్టార్స్ ఆఫ్ సంక్రాంతి 2025 అని. వీళ్ళల్లో ఒకరేమో భాగ్యలక్ష్మి క్యారెక్టర్ చేసిన ఐశ్వర్య రాజేష్, ఇంకొకరు బుల్రాజు అనే క్యారెక్టర్ చేసిన రేవంత్ అనే ఒక చిన్నపిల్లడు. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్లు మాత్రం ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది వీళ్ళు చేసినటువంటి కామెడీ గురించి మాట్లాడుకుంటారు. ఇక నెక్స్ట్, అనిల్ రావుపూడి ఈజ్ ద న్యూ ఏజ్ ఈవీవి. ఈ స్టేట్మెంట్ వెనకాల రీజన్ ఏంటంటే ఈవీవి గారు అప్పట్లో పెద్ద పెద్ద స్టార్స్తో కూడా మంచి మంచి కామెడీ సినిమాలు తీసేవారు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం సినిమాని చూసేటప్పుడు ఇంట్లో ఇళ్ళలు, వంటింట్లో ప్రియురాలు లాంటి కొన్ని సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎందుకో నవ్వించే సినిమాలు ఎక్కువగా రావట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కామెడీ అనేది ఎంత కరువైపోయిందంటే ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం తీసినటువంటి మదగజరాజా సినిమాలో సంతానం ట్రాక్ ని ఇప్పుడు ఫ్రెష్ గా పొంగల్కి నాస్టాల్జియా లాగా ఫీల్ అవుతూ తమిళ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బహుశా ప్రజెంట్ కామెడీ మీద సోషల్ మీడియా ప్రెజర్ పెరిగిపోయి ఉండొచ్చు. అంటే పొలిటికల్ గా కరెక్ట్ గా ఉండాలి, ఎవరు అఫెండ్ అవ్వకూడదు, మనోభావాలు దెబ్బతినకూడదు అనే ప్రెజర్ వల్ల కామెడీలో ఆ పాత మ్యాజిక్, మైండ్లెస్ లాజిక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి. అయితే అనిల్ రావుపూడి గారు మాత్రం ఎక్కువగా ఆలోచించకుండా ఆడియన్స్ ని ఎలాగైనా ఎంటర్టైన్ చెయ్యాలి అనే టార్గెట్ పెట్టుకోవడంతో కొన్ని జోక్స్ ల్యాండ్ అవ్వకపోయినా సరే అల్టిమేట్ గా ఆయన తీసే సినిమాలు మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. జస్ట్ డైలాగ్స్ మాత్రమే కాదు, ఆయన పాత నాస్టాల్జియాని, ఫ్యాన్ సర్వీస్ ని కూడా ఒక హ్యూమరస్ హోమాజ్ లాగా రాసుకోవడం, ప్రజెంట్ బయట ఉన్న సొసైటీ మీద కూడా సెటైర్ వేయడం, స్టోరీని, స్టార్స్ ని సీరియస్ గా తీసుకోకుండా కామెడీ చేయించడం, ఇవన్నీ కూడా అనిల్ రావుపూడి గారి స్పెషాలిటీ అనిపిస్తుంది. అయితే ఫైనల్ గా ఈ సినిమాలకి, కామెడీ సీన్లకి ఆ లాంజిటివిటీ అండ్ రీవాచబిలిటీ ఎంత ఉందో కాలమే సమాధానం చెప్పాలి. ఏదేమైనా సరే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా మాత్రం సంక్రాంతి పండక్కి సరైన ష్యూర్ షాట్ విన్నర్ అని చెప్పొచ్చు. సో మూవీ లవర్స్, ఈ సినిమా మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.